అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మళ్ళీ చెప్పనా? అసలు కంటిన్యూ. మహాభక్తులారా, ఈ యొక్క ప్రపంచంలో గురువు యొక్క తత్వం గురించి చెప్పాం. అఖండ మండలాకారం, ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా అఖండ మండలాకారుడై ఉంటాడు గురువు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మరి చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో తేజస్సుగా, ఓజస్సుగా గురువు భాసిల్లుతూ ఉంటాడు. మన మనిషికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనము జ్ఞానమనే ఖడ్గంతో తప్ప గురువు ఒక్కడే తీయగలడు. మామూలు మనుషుల్ని నేను మారుస్తానండి అంటాడు. ఒక తండ్రి తన కొడుకుని మార్చలేడు, ఒక భర్త తన భార్యను మార్చలేడు, ఒక భార్య తన భర్తను మార్చలేదు. అందరినీ మార్చగలిగేది గురువు ఒక్కడే. జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో అజ్ఞాన తిమిరాంధస్య, ఎంత తిమిరమైనటువంటిది అజ్ఞానంతో మూసుకుపోయి చీకటిగా ఉంటుంది. దాన్ని అజ్ఞానం అనేటటువంటి శకటంతో నరుకుతాడు గురువు. అటువంటి సాక్షాత్తు గురువు ఎవరండి? అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురుగీత చెబుతుంది మనకి, గురువుని మించినటువంటి జ్ఞానం లేదు, గురువుని మించినటువంటి తపస్సు లేదు, గురువుని మించినటువంటి జ్ఞానము, తపస్సు తర్వాత ఏదీ లేదు. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం ఇది శివశాసనతః. గురువు కంటే అధికమైనటువంటిది ఏది లేదు. ఇది శివుని యొక్క శాసనము అని చెబుతోంది శాస్త్రాలు. మరి అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు మనకి? ఎలా దొరుకుతాడు? అసలు గురువు అంటే ఎవరు అంటే పరమాత్మ. మరి నేను ఉద్ధరించబడాలంటే మరి ఏదో ఉపదేశం చేయాలంటున్నారు కదా. మరి నాకు గురువుని ఎలా పట్టుకోవాలి అంటే గురువు మనకు దొరకడండి. మనం అన్వేషిస్తే దొరకడు గురువు. నీ కర్మ పరిపక్వమై నీకు మోక్షం తెచ్చుకునేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఉద్ధరించేటటువంటి పరమాత్మ తానే గురు రూపంలో నీకు తటస్థిస్తాడు. అటువంటి గురువుల్లో మరి ఈ రోజున జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు మనకు తెలుసు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారు 3 సార్లు భారతదేశాన్ని కాలి నడక మీద నడిచారు. 32 సంవత్సరాలకి ఆయన మరణం సంభవించింది. మరి శృంగేరిలో ఆయన మఠంని స్థాపించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్రతి మఠానికి ఒక సంఘటన ఉంటుందండి. ఎక్కడ పెట్టాలి ఈ మఠము అని శంకరాచార్యులు వారు తిరుగుతుంటే కర్ణాటకలో మన బెంగళూరు మైసూర్ హైవేకి దగ్గరలో మరి శృంగేరి అనేటటువంటి పట్టణం ఉంది, చిక్మంగళపూర్. అక్కడ ఆ స్వామివారు వెళ్తుంటే బద్ధ విరోధులైనటువంటి సహజ శత్రువులైనటువంటి కప్ప, పాము ఒక సంఘటన చూస్తాడు. మిట్ట మధ్యాహ్న సమయం అది. ఒక కప్ప గర్భిణిగా ఉంది, తన శిశువుకి జన్మనిస్తోంది. తన బిడ్డకి ఇబ్బంది పడుతుంటే ఆ ఎండ పడి అక్కడ ఒక పాము వచ్చి, త్రాచుపాము వచ్చి తన పడగ విప్పి ఆ పడగ నీడలో అది ప్రసవించేటట్లుగా ఆ కప్పకి హెల్ప్ చేస్తుందండి, సహాయపడుతుంది. ఆహా అద్భుతం అని శంకరాచార్యులు వారు చూసి, సహజ శత్రువులైనటువంటి వీళ్ళు ఎంతో స్నేహంతో ఇక్కడ మెలుగుతున్నారు కనుక మరి ఇది అద్భుతమైనటువంటి శాంతి కామక ప్రదేశం అని చెప్పి అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఈ శృంగేరి మఠ స్థాపన చేశారు.
అదేవిధంగా స్వామి వివేకానందుల వారు మరి వారి గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస, మరి ఈ శ్రీరామకృష్ణ పరమహంస మనము చూసామండి. తోతాపురి దగ్గర విద్యలు నేర్చుకున్నారు, బాగుంది. మరి రామకృష్ణ పరమహంస వాళ్ళ మేనమామ పురోహితుడిగా ఒక దేవాలయంలో ఉంటే, ఆ దేవాలయానికి ఆ బెంగాల్ ప్రాంతమైనటువంటి రాణి అహల్యాబాయి, పెద్ద ఫేమస్ అండి. మీరు వారణాసి, కాశీ వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా రాణి అహల్యాబాయి పేరు వినకుండా మనం ఉండం. ఆ రాణి అహల్యాబాయి ఆ దేవాలయానికి వస్తుంది. ఈయన్ని ఆయన ఊరెళుతూ టెంపరీగా నువ్వు చేయరా నాయన అని చెప్పి ఒక 1 month ఈ రామకృష్ణ పరమహంసను పురోహితుడిగా పెడతాడు వాళ్ళ మేనమామ. పెడితే ఈయన రోజు అక్కడ ఉండడం, అమ్మవారికి నైవేద్యం నువ్వు తినమ్మా అని తినబెట్టడం, కాళికాదేవికి. భక్తులు వచ్చిన వాళ్ళు ఇతను పిచ్చోడు అనుకోవడం, ఇలా జరుగుతూ ఉంది. అలాగా కొన్ని నెలలు జరిగిన తర్వాత ఒక రోజున రాణి అహల్యాబాయి వస్తుంది. కాళికాదేవి దర్శనం చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు. ఈ లోపల రామకృష్ణ పరమహంస మామూలు పూజారి, అది కూడా వాళ్ళ మేనమామ డెప్యూట్ చేస్తే అక్కడ తాత్కాలికంగా నియమించబడినటువంటి పూజారి, అమ్మవారి సంరక్షణ చూసుకోవడం కోసం. అట్లాంటి ఆయన ఫట్ మని రాణి అహల్యాబాయిని ఒక్క చెంపదెబ్బ కొడతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజభటులు ఆయన పట్టుకోబోతుంటే, అహల్యాబాయి మహాభక్తురాలండి, ఆవిడ ఆగండి, అసలు ఎందుకు కొట్టాడో చెప్తాడని చెప్పి ఆపుతుంది. అప్పుడు అమ్మ, లోక జగన్మాత అయిన పరమేశ్వరి మహాకాళి దగ్గరే నువ్వు ఎదురుకుండగా ఉండగా ఆమె మీద నువ్వు ఏకాగ్రత పెట్టకుండా, ఆమెను ధ్యానించకుండా ఇప్పుడు కూడా ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, అందుకని నేను నిన్ను కొట్టాను అని చెబుతాడు. అందువల్ల మనందరం కూడా పూజ చేస్తున్నప్పుడు మన యొక్క శరీరము దైవ మందిరం ముందుంటుంది, దేవుని విగ్రహాల ముందుంటుంది, కానీ మన ఆలోచనలు ప్రపంచమంతా చుట్టుముట్టేస్తూ ఉంటుంది. అక్కడ మా ఆడబడుచు ఏం చేస్తుందో, ఇక్కడ మా అత్తగారు ఏం చేస్తుందో, మా ఆయనకి డబ్బులు వస్తున్నాయా లేవా, ఈ విధమైనటువంటి ఆలోచనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందువల్ల జరుగుతుంది అంటే మనసుకున్నటువంటి సహజ లక్షణం పరిభ్రమించడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది అసాధ్యం. మరి మెడిటేషన్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ధ్యానాలు ఇవన్నీ అంటే, ఒక మెడిటేషన్ చెప్తుంది చిత్తవృత్తి నిరోధనం, అంటే ఆలోచన లేకుండా చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ అండ్ ఇట్ ఇస్ అ ఫాలసీ, అది తప్పు అని ఒక గురువు చెప్తారు. ఎందువలన మనస్సు ఆలోచిస్తూనే ఉంటుంది, ఒక ఆలోచన తర్వాత స్తంభింపజేసిన తర్వాత ఇంకొక ఆలోచనలకు వెళుతుంది. దాన్ని కూడా నువ్వు నిరోధించినప్పుడు ఇంకొక ఆలోచనకు వెళుతుంది తప్ప ఆలోచనల ప్రవాహాన్ని కట్టడి చేసేటటువంటి శక్తి మానవుడికి లేదు. మరి అదేవిధంగా స్వామి వివేకానందుల వారు, మరి ఈయన బ్రహ్మానందం ఆత్మానందం అంటూ తన గురువు రామకృష్ణ పరమహంసుల వారు అనేకమైనటువంటి సార్లు చెబుతుంటే, ఆ రామకృష్ణ పరమహంసుల వారిని అడుగుతారు, స్వామి మరి నాకు ఆ అనుభూతిని కలిగించండి ఒక్కసారి అని. అప్పుడు స్వామివారు ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకుంటాడు, వివేకానందుడి యొక్క ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకోగానే ఆజ్ఞాచక్ర ప్రేరేపితమై ఈ వివేకానందుడు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు, మహానందం. ఇక ఆనంద నాపుకోలేక సమాధి స్థితిలోకి వెళుతూ ఎగురు గంతులు వేస్తూ కొంతసేపు బట్టలు చించుకుంటూ ఆ సముద్ర తీరాన నడుస్తూ వెళ్తూ ఉంటే, మళ్ళీ ఆయన కంట్రోల్ చేయడానికి మళ్ళీ రామకృష్ణ పరమహంసుల వారు వచ్చి మళ్ళీ ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకుంటారు. అప్పుడు ఆయన మామూలు యథాస్థితికి వస్తాడు. అదేవిధంగా రామకృష్ణ పరమహంసుల వారు చిన్నతనంలో మరి ఆయన ఒక హంసల గుంపు పైకి వెళుతున్నప్పుడు, చిన్న బాల్య వయసులో ఆ కొంగల గుంపు పైకి వెళుతుంటే ఇట్లా చూసి ఆయన చూసినప్పుడల్లా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. మరి ఆయన మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి, సహజ స్థితి రావడానికి చాలా సమయం పట్టేది. ఎందువల్లంటే ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు, సూక్ష్మాలని, రహస్యాల్ని యోగులు చూసినప్పుడు వాళ్ళు తన్మయ స్థితికి వెళ్ళిపోతారు, సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఆ విధంగానే స్వామి వివేకానందుల వారు మరి కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్ సంస్థని ఆ కొండపైన స్థాపించడం జరిగింది. ఆ కొండపైనే ఎందుకు స్థాపించారు అంటే ఒక కథనం ప్రచారంలో ఉంది, ఇది వాస్తవంగా జరిగింది కూడా. ఈ స్వామి వివేకానందుల వారు చికాగో మహాసభలకి, ధర్మ మహాసభలకి సెలెక్ట్ అయి వెళ్తూ ఉంటారు. మరి ఈయన దగ్గర మైసూర్ నుంచి వెళ్ళారు, రాక్ మెమోరియల్ వరకు వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు లేవు ఆయనకి విమానంలో వెళ్ళడానికి. ఎలా? అప్పటికి ఆయన అంత పెద్ద ప్రచారం కూడా లేదు ఆయనకి. మరి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ఆయన వజ్ర సంకల్పం ఎంతటి సంకల్పం అంటే, ఆ రాక్ మెమోరియల్ దగ్గర ఆ కన్యాకుమారిలో ఉన్నటువంటి ఆ శిలపైన కూర్చొని, నేను ఈ సముద్రాన్ని ఈదుకుంటూ నేను చికాగో వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పి మరి ఆయన సంకల్పించుకుంటాడు. అంత మనోనిగ్రహం అన్నమాట, అంతటి ఆత్మవిశ్వాసం, అంతటి వజ్ర సంకల్పం. అప్పుడు మాత్రమే భగవంతుని పట్టుకోగలుగుతాం, గురువుని పట్టుకోగలుగుతాం, అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. మరి ఇది సాధ్యం కాదని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, సరే నేను చేస్తానని చెప్పి మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు, ధ్యానంలోకి. 1 రోజు అయ్యే, 2 రోజులు అయ్యే, 3 రోజులు అయ్యే, ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరో ఒక నవ యువకుడు మరి ఆ కొండపైన తపస్సు చేస్తున్నాడు అనగానే అలా 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 మైసూర్ మహారాజా వారి చెవిన పడింది. మైసూర్ మహారాజా వారు వస్తారు, వచ్చి అడిగి తర్వాత అన్ని ఏర్పాట్లు కూడా ఆయన అమెరికా వెళ్ళడానికి స్వామి వివేకానందుల వారికి ఆయనే చేస్తారు. చూసారా మరి సంకల్పం అంటే? ఆయన ఈదుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నది మొత్తం ప్రజా హృదయాన్ని ఎప్పుడైనా సరే. ప్రకృతికి ఉన్నటువంటి గొప్పదనం ఏమిటంటే, ప్రకృతికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, మనం ఏదైనా సరే మనం సంకల్పించుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని వజ్ర సంకల్పంగా మార్చుకున్నప్పుడు తప్పకుండా దానికి సంబంధించినటువంటి మనుషుల్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. like-minded people will be gathered. All the like-minded people will be assembled. ఆ తర్వాత సేమ్ ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు, ఒకే విధమైనటువంటి ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళంతా గుమిగూడి వాళ్ళ పనికి దోహదపడతారు ఈ వ్యక్తికి. దట్ ఈస్ ద బ్లెస్ ఆర్ ద బ్లెస్ గివెన్ బై ద నేచర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద నేచర్. మరి ఆ కోవకు చెందినటువంటి మహాద్భుతమైనటువంటి వ్యక్తి 1966లో ప్రభాత్ రంజన్ సర్కార్, ఈయన జమాల్పూర్లో, ఒరిస్సాకి బీహార్కి చెందినటువంటి జమాల్పూర్ గ్రామంలో జన్మ పొందారు. ఆయన యొక్క అసలు పేరు, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు పిఆర్ సర్కార్, ప్రభాత్ రంజన్ సర్కార్. ఈయన ఆనందమూర్తిగా, శ్రీ శ్రీ ఆనందమూర్తిగా అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన వ్యక్తిగా, చక్కటి అతీత శక్తులు ఉన్నటువంటి వ్యక్తిగా, గొప్ప గురువుగా, గొప్ప సైంటిస్ట్గా, గొప్ప ఫిలాసఫర్గా, గొప్ప విద్యావేత్తగా ఆయన పేరు పొందారు తర్వాత కాలంలో. మరి ఆయన 5 సంవత్సరాల వయసులో ఆయన ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ జమాల్పూర్లో ఎవరిని అడిగినా సరే ఈ కథ చెప్తారు. ఆయన ఒక మర్రి వృక్షం దగ్గరికి వెళ్ళి, ఆయనకి టైం దొరికితే పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈయన మాత్రం వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ ఉండగా ఈయన చేతికి మరకత మణి, అద్భుతమైనటువంటి కాస్ట్లీ రింగ్ ఒకటి ఉండేది. గజ దొంగలు, అది డెజర్టెడ్ ప్లేస్ కాబట్టి, ఊరికి దూరంగా ఉన్న ప్లేస్ కాబట్టి దొంగలు ఎవరైనా సరే ఆ అబ్బాయిని దొంగిలిస్తారేమో, ఆ ఉంగరాన్ని దొంగిలిస్తారేమో అనే భయం కూడా అతనికి లేదు. మరి అటువంటి సందర్భంలో కాళీచరణ్ అనేటటువంటి ఒక గజ దొంగ, అంటే ఇప్పుడు చూడండి మనము పూలన్ దేవి అని మనము ఆ తర్వాత కాలంలో, ఒక ముందు నక్సలైట్ ఉండేది, ఆ తర్వాత కాలంలో ఆమె చక్కగా ఎంపీ అయింది, ప్రభుత్వానికి సరెండర్ అయ్యి రాజగౌరవాలను పొందింది. మరి ఆమెను మనందరం ఎవరూ చూడలేదు. ఆమె రాజకీయాలకు వచ్చిన తర్వాత పూలన్ దేవిలా ఉంటుంది. మరి దుండగుల చేతిలో ఆమె బాధలు పడి, ఆమె నష్టపోయి, ఆ తర్వాత వాళ్ళందరినీ హతమార్చి, తర్వాత ప్రభుత్వం దృష్టిలో పడి ప్రభుత్వానికి సరెండర్ అయ్యి తర్వాత ఎంపీగా వచ్చినప్పుడు మాత్రమే లోకానికి తెలుసు. అంతకుముందు ఆమె దుండగుల చేతిలో ఆమె అతి దారుణంగా, కిరాతకంగా ఆమె రేప్ చేయబడినప్పుడు మరి ఆమె గురించి ఎవరికీ తెలీదు, ఆమె ఎలా ఉంటుందో తెలీదు. అటువంటి కోవకు చెందినటువంటి ఇతను కాళీచరణ్ అనేటటువంటి గజదొంగ పేరైతే తెలుసు, కానీ అందరికీ అతని రూపం ఎవరికీ తెలియదు. అతను ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఈ అబ్బాయి చిన్న పిల్లాడు కదా, వీడి చేతికి రింగ్ చాలా కాస్ట్లీగా ఉంది, నేను ఇది దొంగిలించాలా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఆ ఉంగరాన్ని దొంగిలించాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు సడన్గా ధ్యానం చేస్తున్న ఆ కుర్రాడు ప్రభాత్ రంజన్ సర్కార్ సడన్గా కళ్ళు తెరుస్తాడు. కాళీచరణ్ అని పిలుస్తాడు. అమ్మో, ఈ చిన్న పిల్లగాడికి నా పేరు ఎలా తెలిసిపోయిందని ఆశ్చర్యపోతాడు అతను. నా ఉంగరం మొదట అసలే ఆశ్చర్యపోతూ ఉంటే, నా ఉంగరం కావాలా నీకు అని అడుగుతాడు అతను మనసులో ఉన్న కోరికని గ్రహించి.
ఇతను సామాన్య బాలుడు కాదు, నా మనసులో ఉన్న కోరికను కూడా చెప్పేస్తున్నాడు అని చెప్పి గజ దొంగ అయినటువంటి కాళీచరణ్ అతని పాదాల పైన పడి అతని దగ్గర మొదటి శిష్యుడిగా ధ్యానం తీసుకుంటాడు. అదే రాజాదిరాజ యోగం. అటువంటి గజ దొంగనే తన శిష్యుడిగా మార్చి రానున్న కాలంలో ఆయన గొప్ప ఆచార్యుడిగా ఆయన తీర్చిదిద్ది, తర్వాత అటువంటి వాళ్ళని కొన్ని 10,000 మంది సన్యాసుల్ని అవధూతలుగా మార్చి అవధూతికలుగా ఆడవారిని, తర్వాత వీళ్ళంతా కారణ జన్ములండి. ఈ ప్రభాత్ రంజన్ సర్కార్ మరి 1966 ప్రాంతాల్లో ఆనంద మార్గ ప్రచారక సంఘం అనేటటువంటి ఆశ్రమాన్ని కలకత్తాలో స్థాపిస్తారు. స్థాపించిన తర్వాత దాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆకర్షిస్తారు. కేవలము ఈయన ఆధ్యాత్మిక బోధనలే కాకుండా ఈయన యొక్క బోధనల్లో అంతా కూడా సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఉంటుంది, అంతా కూడా హేతుబద్ధంగా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, లాజికల్ కన్సిస్టెన్సీ అండ్ రేషనల్ థింకింగ్ ఉంటుంది. వీరు విద్యారంగంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుతూ భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం నవ్యమానవతా విద్యా విధానాన్ని ప్రవేశపెడతారు. ఇదే నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ మానవతా విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంటు తమ యొక్క దేశంలో ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు రొమానియన్ గవర్నమెంట్లో ఆ కంట్రీలో ఈ యొక్క విద్యా విధానమే ప్రస్తుతం నడుస్తోంది. విద్యార్థులందరూ కూడా అదే విధానంలో చదువుతున్నారు. ఇక్కడ మనకి భారతదేశంలో ఎలాగైతే మెకనాల్డ్స్ విద్యా విధానం, బ్రిటిష్ వారి యొక్క విద్యా విధానం ఇంకా నడుస్తుందో అదేవిధంగా అక్కడ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి న్యూ హ్యూమనిస్టిక్ నవ్య మానవతా విద్యా విధానం నడుస్తుంది. ఆ తర్వాత వారు సైన్స్లో కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవైటా ఇన్ సైన్స్ అనేటటువంటి ఫిలాసఫీని ఇచ్చారు. ఈ మైక్రోవైటా సిద్ధాంతం ఏమిటంటే, మనము ఈ ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా మ్యాటర్తో నిండి ఉంది. మనందరికీ తెలుసు, పదార్థంతోనే ఈ ప్రపంచం ఉంది. ఈ మ్యాటర్ని మనం విచ్ఛిన్నం చేస్తే వచ్చేది మాలిక్యూల్ అని, తర్వాత యాటమ్ అని, ఆ యాటమ్ పరమాణువుని విచ్ఛిన్నం చేస్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వస్తుందని మనందరం కూడా చదువుకున్నాం. అయితే ఈ ఎలక్ట్రాన్ ఇంకా మనం విచ్ఛిన్నం చేయలేము, ఇదే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థము అని చెప్పి మనం విశ్వసిస్తూ వచ్చాం. అయితే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు 1986లో ఈ ఎలక్ట్రాన్ను కూడా విచ్ఛిన్నం చేయొచ్చు, ఈ ఎలక్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటి అతి చిన్న సూక్ష్మమైనటువంటి పదార్థం ఏమిటంటే మైక్రోవైటమ్ సింగులర్ ఏకవచనం, మైక్రోవైటా ప్లూరల్ బహువచనం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. ఆ రోజున అది వట్టి ప్రపోజల్ మాత్రమే. ఆ తర్వాత డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు, ఇతర దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు, భారతదేశానికి డాక్టర్ బబితా వర్మ అని శాస్త్రవేత్త, వీళ్ళంతా కూడా పరిశోధన చేసి ఈ యొక్క ఎలక్ట్రాన్ నుంచి వచ్చేటటువంటి సూక్ష్మ పదార్థాన్ని మైక్రోవైటమ్ అని చెప్పి ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ హైపోథసిస్ టుడే, ఈరోజు నిరూపించారు. మరి ఈ యొక్క పదార్థ ఆవిర్భావం వల్ల, మైక్రోవైటా ఆవిర్భావం వల్ల ఏమి జరిగింది అంటే, మనము ఇప్పుడున్నటువంటి నిర్వచనాలన్నీ కూడా మనం దేని మీద బేస్ చేసుకొని నిర్వచించాము అంటే కార్బన్ 6C6 కార్బన్ పదార్థం మీద మనం చేసాం. ఈ కార్బన్ పదార్థము ఎలక్ట్రాన్లతో సూక్ష్మాతి పదార్థము, సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థము అనేటటువంటి ధోరణితో మనం వెళ్ళాం కాబట్టి, దానికంటే సూక్ష్మం మాడిఫైడ్ ఫార్మ్ వచ్చింది కాబట్టి అది ఈ ఎలక్ట్రాన్ బేస్ చేసుకున్నటువంటి C6 సిద్ధాంతము అవుట్డేటెడ్ అయిపోయింది. ఈ అప్డేటెడ్ వెర్షన్లో దీన్ని ఇదేం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఆల్ డెఫినేషన్స్ షుడ్ బి రీడిఫైన్డ్ అగైన్. అన్ని నిర్వచనాలు ఇప్పుడు సైన్స్లో మనం చదువుకున్నటువంటి ఐన్స్టీన్స్ ప్రిన్సిపల్, న్యూటన్స్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా, ఇలాంటి నిర్వచనాలు అన్నీ కూడా
దే షుడ్ బి రీడిఫైన్డ్ అగైన్, మళ్ళీ పునర్నిర్వచించాల్సినటువంటి అవసరం వచ్చింది. అదేవిధంగా అన్ని ఫార్ములాస్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా, సూత్రాలన్నీ కూడా దే షుడ్ బి రీఫార్ములేటెడ్ అగైన్, అవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు దీని గురించి ఇంకా మిగతా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ చేయండి, మైక్రోవైటా ఇన్ ఎ నట్షెల్ అని గూగుల్ చేయండి. దాంట్లో విస్తారంగా ఎంతమంది శాస్త్రవేత్తలు దానిపైన పరిశోధన చేశారు, అసలు మైక్రోవైటా సిద్ధాంతం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ పూర్తి వివరాలతో మీరు తెలుసుకోవచ్చు. సమయాభావం వల్ల మేము కొంత మాత్రమే చెప్తున్నాం. అదేవిధంగా వీరు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఎకనామిక్స్ థియరీలో ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అనేటటువంటి థియరీని ప్రవేశపెట్టారు, ప్రగతిశీల ప్రయోజక తత్వము అని. ఈ ప్రగతిశీల ప్రయోజక తత్వం ఏంటంటే, ఇప్పుడు మనము ఏ వస్తువునైనా సరే మనము కొంత వాడుకొని మిగతాది వేస్ట్ చేసేస్తాం. ఈ వాడుకని గరిష్ట స్థాయిలో మనం వాడుకోవాలా. ఉదాహరణకి ఐన్స్టీన్ గారు ఆ రోజు చెప్పారు, మనకు ఉన్నటువంటి హ్యూమన్ బ్రెయిన్లో మనము వాడేటటువంటిది ఒక 2% 3% వాడుతున్నాము. మిగతాటటువంటి మేధాశక్తిని అంతటినీ కూడా, మిగతా బ్రెయిన్ మనం పనిచేయనివ్వడం లేదు, 97% మనం వేస్ట్ చేస్తున్నామని ఐన్స్టీన్ లాంటి మహానుభావులందరూ కూడా చెప్పారు. అదే ఈ సిద్ధాంతం. మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని, ఓజస్సుని, శక్తిని మనము గరిష్ట స్థాయిలో 100కి 100% మనము వాడాలి అనేటటువంటిది ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ. ఈ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ ప్రౌట్ అంటాము. దీనికోసం కూడా గూగుల్ చేయండి, ప్రౌట్ అని చేయండి. ఆ తర్వాత వీరు విద్యా విధానంలో న్యూ హ్యూమనిస్టిక్ విద్యా విధానాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలలో మైక్రోవైటా సిద్ధాంతాన్ని, ఎకనామిక్స్లో ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతాన్ని డాక్టర్ రవి బాత్రా అని ఈయన చేసినటువంటి ప్రౌట్ ప్రగతిశీల ప్రయోజక సత్వాన్ని యుఎస్కి చెందినటువంటి ఇండియన్ బేస్డ్ ఆయన ఎకనామిస్ట్, ప్రపంచ 3వ స్టార్గా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని ఎన్నుకుంది. ఈ విధంగా ఈ ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క లీలలు అనంతమైనటువంటివి, అద్భుతమైనటువంటివి. మరి ఈ ఆనంద మార్గ ప్రచారక సంఘం అనేటటువంటి ఆశ్రమం, ఇది అనాథ పిల్లలకి ఆర్ఫనేజ్లు నడుపుతుంది, వృద్ధాశ్రమాలు నడుపుతుంది. అనాథ పిల్లలందరినీ కూడా ఒక్క భారతదేశంలోనే 300 పైగా సెంటర్స్ ఉన్నాయి, కొన్ని వేల సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఫారిన్ కంట్రీస్లో 160 దేశాలలో కొన్ని వందల బ్రాంచీలను నడుపుతోంది. మరి వీరంతా కూడా ఆధ్యాత్మిక రంగంలో రాజాది రాజయోగాన్ని ఇచ్చి వారు చేసినటువంటి లీలలో అద్భుతమైనటువంటిది. ఆ లీలల్లో నేను మచ్చు తునకలు 1-2 చెప్తాను, వినండి. ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు యొక్క స్పిరిచువల్ నేమ్, ఆధ్యాత్మికమైనటువంటి నామము, పేరు శ్రీ శ్రీ ఆనందమూర్తి. మరి వీరు ఏం చేస్తారంటే, ప్రతి నెల కూడా వీరు రైల్వేలో ఆఫీసర్గా చేసి ఆ తర్వాత ఆనంద మార్గ సంస్థను పెట్టడం, కొన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తులను ప్రభావితం చేయడం, కొన్ని వేల మంది, 10,000 సంఖ్యలో అవధూతల్ని వారు తయారు చేయడం, వీరంతా కారణ జన్ములు. మరి అందులో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదంటే, ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రిపోర్టింగ్ ఉంటుంది. అంటే వీళ్ళు చేసినటువంటి సన్యాసులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటారు. వారు చేసినటువంటి పనిని, ఏ ఊర్లు వారు టూర్కి వెళ్ళారు, ఏ పనులు చేశారు, ఆ రిపోర్టింగు మన ఆనందమూర్తి గారికి ఇవ్వాలి. కలకత్తాలో లేక్ గార్డెన్స్లో బాబా క్వార్టర్స్లో ఈ యొక్క రిపోర్టింగ్ జరిగేది. ఒకసారి ఆయన శిష్యుడైనటువంటి అవధూత సిక్ అయిపోయాడు. ఆయన ఎంత ఉన్నా సరే నీరసంగా ఉంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఈ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు లేక్ గార్డెన్స్ కలకత్తాలో ఎప్పుడు రిపోర్టింగ్ తీసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కలకత్తాలోనే కాకుండా బొంబాయిలో చేసే స్వామీజీ, అలాగే మనం ఈ ఢిల్లీ నుంచి, అలా అన్ని ఊర్ల నుంచి చేసేటటువంటి ఆశ్రమ ప్రతినిధులందరూ కూడా రావాలా. అక్కడ సెమినార్స్ జరిపేవారు గురువుగారు. ఆ సెమినార్స్లో
ఆ శిక్షణా కేంద్రాల్లో వాళ్ళు క్లాసులు వినాలా. అదొక విశ్వవిద్యాలయంలో ఉంటుందన్నమాట. క్లాసుల్లో వినడం, రాసుకోవడం, సాధువులైనా సరే మఠంలో అద్భుతంగా ఉంటుంది. అయితే వీరందరూ కూడా వచ్చి మళ్ళీ వీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రిపోర్టింగ్ ఇవ్వాలి. అందులో ఒక స్వామీజీ ఏం చేసేవారంటే, అందులో ఒక బ్రాంచ్కి హెడ్ అయినటువంటి ఒక అవధూత వెళ్తారు. నీరసంగా కనబడతారు, జ్వరం తగ్గట్లేదు, చాలా నెలల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోగం ఏంటో తెలియట్లేదు, నీరసంగా ఉంటున్నాడు. బాబా గారు ఏం చేస్తారంటే, ఈయన బాబా అని కూడా అంటారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని. వారు పర్సనల్ కాంటాక్ట్ ఇస్తారు భక్తులకి, తర్వాత మన ఈ అవధూతలందరికీ కూడా. బాబా పర్సనల్ కాంటాక్ట్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటారు. బాబా దయ ఉంటేనే ఆయనకి వచ్చేది. అప్పుడు ఆనందమూర్తి గారు అతన్ని చూసి, ఇతని ఎందుకు నువ్వు రోజు వండుకున్నప్పుడు ఆ గిన్నెను తోముకోవడం లేదు అని అడుగుతారు. బాబా అడిగేసరికి ఆయన ఉలిక్కి పడతాడు ఒకసారి. ఎందుకంటే ఈ గర్భరహస్యం అతనికి బాబాకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళందరికీ ఏం తెలియదు, డాక్టర్లకు కూడా తెలియదు. రీజన్ ఏంటి? ఏం చేస్తున్నాడు ఇతను? రోజు వర్క్ చేసుకోవడానికి మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు, సాయంత్రంకి వస్తున్నాడు ఆశ్రమానికి, ఏదో 7 గంటలకు 8 గంటలకు వచ్చి. ఇక అది తోముకొని వండుకోవాలా, లేక బద్దకించి అతను నీళ్లు మళ్ళీ అందులోనే పోసేయడం, మళ్ళీ అన్నం వండుకోవడం, మళ్ళీ ఇట్లా రోజు చేస్తున్నాడు. దానివల్ల బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యి ఇతను కొంచెం అస్వస్థతకు చిక్కురాడు. బాబా, నీకు అందుకని నేను పనిష్మెంట్ ఇస్తున్నాను, ఒకరోజు నువ్వు భోజనం చేయకూడదని చక్కగా బాబా గారు అలా పనిష్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఆ విధంగా బాబా గారికి అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. ఎందుకని సర్వజీవాంతరాశుల్లో జగద్గురువు కాబట్టి, ఆయన కొలువై ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, వారి యొక్క సుశీల్ గోయంకా గారు ఇప్పుడు దానికి డైరెక్టర్. వారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం, అక్కడ వారికి ఒక ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ అనే ఫ్యాక్టరీ ఉంది. ఉన్నప్పుడు వారి తండ్రి గారు బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పర్సనల్ కాంటాక్ట్కి, బాబా మరి నేను ఈ ఫ్యాక్టరీని పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఏది పెడితే బాగుంటుంది అంటే, అప్పుడు బాబా గారు చెప్తారనమాట, తౌడు ఫ్యాక్టరీ పెట్టుకోమంటారు. అక్కడ తౌడు వేస్తే అక్కడ ఆ తౌడుని తీసేటప్పుడు మరి అక్కడ ఆయిల్గా అక్కడ మరకలు కనబడ్డాయి. చూసి అది అడుగుదామని అనుకుంటాడు అనమాట గోయంకా గారి తండ్రి. అడిగితే అప్పుడు శివప్రసాద్ గోయంకా ఆయన అడుగుదాం అనుకున్నప్పుడు, నువ్వు అదే ఫ్యాక్టరీ పెట్టుకో అని అతను నోరు వెప్పకుండానే బాబా గారు మరి చెప్పడం జరిగింది. అప్పుడు అది పెట్టుకోవడం దినదిన ప్రవర్ధమానై అయి ఇప్పుడు ఆయన కుబేరుడిగా మారడం. వారి సంతానంలో ఆణిముత్యమైనటువంటి సుశీల్ గోయంకా గారు ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. వారి భార్యామణి సీమా గోయంకా దీది, ఆమె కూడా ఉన్నారు. వీరు మహాభక్తులు. వీరు మరి ఈ సుశీల్ గోయంకా గారు మరి సాధారణంగా చిన్న వయసులో ఈ ఆనందమూర్తి గారు బాబాలు అంటే నమ్మరు కాబట్టి, వాళ్ళ తండ్రి గారు ఏదో వెళ్తున్నారు, వారితో పాటు నేను వెళ్తున్నాను అనే ఉద్దేశంతో వెళ్తూ ఉండేవారు. ఒక రోజున అతను మహాపుణ్య సంస్కారం ఉంది, మంచి భక్తులు కాబట్టి బాబా గారి దగ్గరికి వెళ్ళగానే వెనక్కి తిరిగి ఉన్నారు బాబా గారు. రా సుశీల్, లోపలికి రా అంటారు. అనగానే సుశీల్ గోయంకా గారు, నా పేరు ఎలా తెలిసిపోయింది, నేను వచ్చినట్టు ఎలా తెలిసిపోయిందని ఆశ్చర్యమై, ఈ రోజు వరకు కూడా బాబా గారు భౌతిక కాయాన్ని, శ్రీ శ్రీ ఆనందమూర్తి గారు భౌతిక కాయాన్ని వదిలేసినప్పటికీ కూడా సుశీల్ గోయంకా అత్యంత భక్తితో ఇప్పటికి కూడా వారు కొలుస్తారు బాబా గారిని. ఆయన ఆధ్యాత్మిక చింతనకి మించింది లేదు, అంచనా లేదు. అదేవిధంగా వారి యొక్క సోదరులందరూ కూడా, ఓంప్రకాష్ గోయంకా గారు, వారి భార్య గారు చనిపోయారు, ఆమె గీతాదిది, ఆమె కూడా మరణించారు. మరి వారంతా కూడా మహాభక్తులు. అందువలన గురువు తాను ఉద్ధరించాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో ఆశీర్వదిస్తాడు గురువు. అలాగే ప్రస్తుతం మన ఆనందమార్గ ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఆచార్య సవితానంద అవధూత అని ఒక అవధూత ఉన్నారు. ఆయన సీనియర్, ఆయన ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్ చదువుకుంటున్నప్పుడు ఇక్కడ నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి వారు శ్రీనివాసరెడ్డి అసలు నామధేయం. వారి తండ్రి గారు వీళ్ళంతా కూడా ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు కదా, ఇతన్ని మరి మనం మంచి డాక్టర్గా చూస్తామని అనుకునే సమయంలో వీరు ఆశ్రమానికి వెళ్తూ, మిగతా అక్కడ స్వామీజీలు అంటే దాదాజీలు అంటారు వాళ్ళని, వాళ్ళతో వెళుతూ వస్తూ ఉండి
నేను కూడా సన్యాసి అయిపోవాలని చెప్పి ఆయన అనుకోవడం, కానీ అది ఆ సంకల్పం ఇంకా గట్టిగా పడకపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు ఈయన్ని రెసిస్ట్ చేయడం, వద్దు అని చెప్పి ఇచ్చేయడం. కానీ ఈయన జన్మాంతర పుణ్య సంస్కారం వలన ఈయన గొప్ప ఋషిగా, ఒక మహర్షిగా, ఒక స్వామిగా ఎదగాలనేటటువంటి సంకల్పం ఈయన ఎప్పుడు కూడా తరుముతూ ఉండేది. ఒక రోజున గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉండగా, ఇది నగ్న సత్యం జరిగినటువంటి కథ. ఇప్పుడు కూడా ఆచార్య సవితానంద అవధూత ఆనంద మార్గ సంస్థలో ఆనందనగర్లో ఉంటున్నారు. ఆయన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. అయితే వారు గోదావరి స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి స్నానం చేస్తుంటే గోదావరి నదిలో అనుకోకుండా ఏదో ఒక మొసలి లాంటిది ఆయన్ని ఏదో ఒక అగోచరమైనటువంటి శక్తి సుడిగుండంలోకి లాగి పడేసిందంట. అక్కడ సుడిగుండం ఉంది, ఆ సుడిగుండంలోకి ఏదో లాగుతున్నట్టు ఆయనకు అనిపించిందంట. ఇక ఆయన చనిపోయాడని అనుకున్నారు అందరూ, లోనకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి గారు, మరి బాబా నేను నీ శిష్యుడినై, ఈ ప్రపంచానికి సేవ చేసుకుంటాను, నేను ఇంకా నీ ఆశ్రమానికి సేవ చేస్తాను వివాహం చేసుకోకుండా అని చెప్పి ఆయన వజ్ర సంకల్పంతో సంకల్పించుకున్నప్పుడు ఏదో అనంతమైనటువంటి శక్తి, అగోచరమైనటువంటి శక్తి, అదృశ్యమైనటువంటి శక్తి ఆయన్ని పైకి తీసుకొచ్చి ఆయన్ని నది ఒడ్డునికి చేర్చింది. ఆ తర్వాత ఆ సంఘటన వారి తల్లిదండ్రులందరికీ చెప్పడం, ఆయన అక్కడ ఉన్న భక్తులందరికీ చెప్పడం, వారంతా అంగీకరించడం, గొప్ప డాక్టర్గా, ఎంబీబీఎస్ డాక్టర్గా ఆయన ఈ ఆనంద మార్గ ఆశ్రమంలో చేరడం. ఇప్పటికి కూడా ఆయన వృద్ధులైపోయారు. ఇప్పుడు ఆయన ఇంకా కూడా తమ సేవల్ని వారు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా బాబాగారి యొక్క కథలు అనంతమైనటువంటివి. బాబాగారు చెప్తూ ఉండేవారు, నాకు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి శిష్యులు అవసరం లేదు, నాకు చెబితే వినే శిష్యులు ఉండాలి, అది కావాలండి. తెలివి తక్కువ వాళ్ళైనా పర్వాలేదు. మరి ఐ కెన్ రైడ్ అన్ హెలికాప్టర్ విత్ ద గోట్స్ అనేవారు ఆయన. మరి అంత అద్భుతమైనటువంటి శక్తి సంపత్తులు బాబా గారు ఉన్నాయి. మరి బాబా గారితో పాటు రైల్వేలో వారు పనిచేస్తున్నప్పుడు వారి కొలీగ్ అయినటువంటి ఇంకొక వ్యక్తి ఉండేవాడు. ఆయన భార్య అమెరికాలో వెళ్ళారు, ఏదో ఆరోగ్య ప్రాబ్లం అయినప్పుడు. అయితే ఈ కొలీగ్ భార్య ఎప్పుడు కూడా బాబా గారిని చూడలేదండి, ఆనందమూర్తి గారిని చూడకపోతే ఆమె అక్కడ ఆ దేశంలో ఉండగా ఆ డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ ఒక డాక్టర్ వచ్చి చేశాడు ఆపరేషన్, సక్సెస్ అయింది. తర్వాత అమెరికా నుంచి వాళ్ళు రావడం, ఇండియాకి కలకత్తా రావడం, ఆ తర్వాత ఈ బాబా గారి దగ్గరికి వాళ్ళ కొలీగే కాబట్టి తీసుకెళ్తారు. ఇంకా బాబా గారు అప్పటికి ఇంకా ఆశ్రమ స్థాపన చేయలేదు, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. అప్పటికే ఆయన అద్భుతమైనటువంటి లీలలు చేస్తుండేవారు. వచ్చినప్పుడు ఆమె సడన్గా చూసి, ఈ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారేమిటి అని అడిగితే, ఈయన డాక్టర్ కాదు కదా, ఈయన ఇక్కడ ఇందులో నా కొలీగ్, ఈయన నా సహచరుడు, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు అంటే, లేదు అమెరికాలో నాకు ఆ రోజు ఆపరేషన్ చేసింది ఈ డాక్టర్ గారే అంటుంది. అంటే బాబా గారు అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలు గురువులకు ఉంటాయి. 2 శరీరాలు ఉన్నటువంటి గురువులు ఉన్నారు. ఇప్పటికి కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉన్నారు. మరి మన ప్రముఖ సినీ స్టార్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరి ప్రతి సంవత్సరం కూడా బాబా గారి కోసం, మరి లహరి మహాశయుడు గురువు అయినటువంటి బాబాజీ కోసం హిమాలయ పర్వతాలకు వెళ్తూ ఉంటారు. వారు అక్కడ ధ్యానం చేస్తారని మనందరికీ తెలుసు, వెళ్ళి వస్తూ ఉంటారని. మరి పరమహంస యోగానందజీ గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ, ఆ యుక్తేశ్వర్ బాబాజీ గురువైనటువంటి లహరి మహాశయుడు, ఆ లహరి మహాశయుడు అయినటువంటి ఆయన గురువైనటువంటి బాబాజీ, వీరిని దర్శించి వస్తూ ఉంటారు. మరి ఈ బాబాజీకి సంబంధించినటువంటి ఒక కథనం, ఆయన తన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడిని ఏ విధంగా అనుగ్రహించారు అనేటటువంటిది అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి యొక్క ఆత్మకథ పుస్తకంలో మీరు చదవచ్చు, ఇప్పటికీ కూడా ఉంది అది. యోగదాస్ సత్సంగ్, ఇది ఒక ఆశ్రమం, రాంచీ బేస్డ్, బీహార్లో ఉన్నటువంటి రాంచీలో ఆశ్రమం హెడ్ క్వార్టర్స్ అది. దాని గురువైనటువంటి పరమహంస యోగానందుల వారు, వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ గారు, యుక్తేశ్వర్ గారి గురువైనటువంటి లహరి మహాశయుడి కథ ఇది. ఈ లహరి మహాశయుడు మిలిటరీలో పనిచేస్తున్నారు, ఒక మిలిటరీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్నప్పుడు
వీరు సెలవులకి మిలిటరీ నుంచి సెలవులు వచ్చిన తర్వాత వీరు ఇంటికి వెళ్తారు. వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి వచ్చారు. చేరడానికి వచ్చినప్పుడు వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే ఒక లెటర్ ఇస్తాడు. మిస్టర్ లహరి, యువర్ ట్రాన్స్ఫర్ టు రాణిఖేట్, రాణిఖేట్ అనేటటువంటి ఊరికి నువ్వు ట్రాన్స్ఫర్ చేయబడ్డావు అని ఇస్తారు లెటర్. ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకొని ఈయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం అద్భుతమైనటువంటి ప్రాంతం, కొండల ప్రాంతం మన హిమాలయ పర్వతంలో. అబ్బా, అక్కడ ఋషులందరూ కూడా, యోగులంతా కూడా, మునులంతా కూడా, ఆధ్యాత్మిక చింతన ఉండేటటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా తపస్సులు చేస్తూ ఉంటారు, ధ్యానాలు చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటారు. నేను వాళ్ళని కలవచ్చు నా ఫ్రీ టైంలో అని చెప్పి ఇతని హృదయం ఎంతో పరవశించిపోతూ ఉంది. అలాగా ఆయన జాబ్లో చేరిన తర్వాత ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఈయన మాత్రం ప్రతిరోజు సాయంత్రం చక్కగా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా ఋషి నాకు దొరుకుతాడా, ఇక్కడ ఎవరైనా యోగి తపస్సు చేసుకుంటూ దొరుకుతున్నాడా అని. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఇస్ మిలిటరీ ఆఫీసర్ లహరి మహాశయుడు. అప్పుడు ఒక రోజున ఆయన ఒక పర్వతం దగ్గర వెళ్తుండగా లహరి లహరి అనేటటువంటి పిలుపు ఆయనకు వినబడుతుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఏమిటి నన్ను లహరి లహరి అని పిలుస్తున్నారు, నా పేరు ఇక్కడికి ఎలా తెలుసు, నేను ఈ ప్రాంతానికి రావడమే కొత్త, నేను కొత్త, నాకు పరిస్థితులు ఎవరు కూడా లేరు ఇక్కడ తెలిసిన వాళ్ళు, మరి నా పేరుని వీళ్ళు ఎలా పిలుస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఆయన. ఆశ్చర్యపోతే అక్కడ ఒక మంచి నవ యవ్వనస్తుడు, కాషాయ వస్త్రధారుడు ఆయన ఉండి ఈయన పిలుస్తున్నారనమాట. పిలుస్తుంటే వెళ్తారు ఈయన, నేనే నిన్ను పిలుస్తున్నాను, లహరి కమ్ హియర్ అంటారు. లహరి వెళ్ళి, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అంటారు. కానీ నువ్వు నాకు తెలుసు అంటారు ఆయన. అక్కడ ఆయన పక్కనే ఒక గుహ లోపలికి ఉంటుంది, ఆ గుహ బయట నుంచి ఉంటారు. ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి చూడు అంటారు. డోంట్ వేస్ట్ మై టైం అంటాడు ఈయన. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఉద్యోగం చేసుకోవాలి మిలిటరీలో, అందువలన నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళిరా అంటాడు. అంటే అప్పుడు అద్భుతమైన వాక్యం అండి. ఆయన ఏమంటాడు తెలుసా లహరి మహాశయుడు, నేను చాలా బిజీ, నేను నా ఉద్యోగం చేసుకోవాలి, నేను వెళ్ళిపోతానంటాడు. ఇప్పుడు మనలో దగ్గర చూడండి, చాలామంది, లక్షల మంది, 1,00,000 తీసుకుంటే 1,00,000 మంది ఈజీగా, నేను చాలా బిజీ అండి, ఒక్క నిమిషం కూడా నాకు ఖాళీ లేదంటారు. ఫుల్ ఖాళీ వాళ్ళు, అలా చెప్పేవాళ్ళు ఫుల్ ఖాళీ, చాలా బిజీ అండి. గోయంకా ఎప్పుడు చెప్పడు బిజీ అని, మాకు తెలిసిన గోయంకా. ముఖేష్ అంబానీ చెప్పడు, వీళ్ళు మాత్రం చెప్తారు ఫుల్ బిజీ. దే డోంట్ వాంట్ టు స్పెండ్ ద టైమ్ విత్ ద వైఫ్, విత్ ద చిల్డ్రన్, విత్ ద ఫ్రెండ్స్. చాలా బిజీ, ఏముండదండి, అంతా హంబక్కు. అప్పుడు లహరి మహాశయుడు అంటాడు అనమాట, ఎవరు బాబాజీ అంటాడు, మిస్టర్ లహరి, ద జాబ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ యూ అండ్ యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్. నువ్వు మానవ జన్మ ఎత్తావు, బ్రతకాలి కదా, నువ్వు బ్రతకడం కోసం నీకు ఆ ఉద్యోగాన్ని నేను కల్పించాను. అంతేగాని ఉద్యోగం చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు, మిలిటరీ ఉద్యోగం లక్షల మంది చేయగలరు. ఆ ఉద్యోగం కోసం నువ్వు సృష్టించబడలేదు. నోరు మూసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి, ఆ గుహలోకి వెళ్ళి చూడంటాడు. అప్పుడు ఆ గుహలోకి వెళ్తాడు లహరి. వెళితే అక్కడ కనబడింది ఏమిటి తెలుసా అండి, అంతా దుమ్ము పట్టేస్తుంది. ఒక కంబళి అంటే ఒక రగ్గు ఉంది అక్కడ, తర్వాత ఒక కమండలం ఉంటుంది, అది కూడా బూజు పట్టేస్తుంది, దుమ్ము పట్టేస్తుంది. ఒక కర్ర ఉంది, ఇలాగ దండం లాంటిది. చూసి ఏముంది ఇందులో, అవన్నీ ఉన్నాయి, నాకేంటి అని చెప్పి బయటకు వస్తాడు. అప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపితం చేయాలా. వీరు మన బాబాజీ ఏం చేస్తారంటే, ఆయన యొక్క లహరి మహాశయుడు యొక్క ఆ చక్రాన్ని, ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకుంటారు. చెప్పగానే బాబా అని ఒక్కసారి ఆయనకు పూర్వజన్మ స్పర్శ వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఆహా, నేను కొంతకాలం నా పాత జన్మలో, పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేసి మరణించాను. ఈయన నా గురువు అయినటువంటి బాబాజీ అని ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. అదంతా ఉందండి, ఆ చాప్టర్ చదవండి మీరు. ఒక యోగి ఆత్మకథ, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఈ కథ అంతా కూడా అందులో ఉంది. సాక్షాత్తు పరమహంస యోగానంద వారు గారు గురుదేవులు రాసినటువంటి కథ. అప్పుడు చాలామంది, ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ చెప్తున్నారు, మేము సిద్ధ గురువులం, మేము ఆజ్ఞాచక్రాలను ముట్టుకుంటాం,
మీకు పూర్వజన్మ గుర్తొస్తుంది అని చాలామంది వందల ఉన్నారు. ఈయన ఆ కోవకు చెందిన ఆయన కాదండి బాబాజీ, సాక్షాత్ పరమాత్మ. మరి నిజంగానే పూర్వజన్మ ఇక్కడ గుర్తొస్తుంది ఈయనకి. వాళ్ళందరి సంగతి వదిలేయండి, అలా క్లెయిమ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎన్నటికీ వాళ్ళు సిద్ధ గురువులు కాలేరు. అప్పుడు ఈ బాబాజీ చక్కగా ఆ ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకోగానే వారికి కనబడుతుంది పూర్వజన్మ. అప్పుడు చెప్తారు బాబాజీ, నాయనా లహరి, నువ్వు పూర్వజన్మలో నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ డార్క్ లోకాలకి ప్రయాణం చేస్తూ ఉన్నది. నా కంటితో నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నీ ఆత్మని ఇట్ హస్ ట్రావెల్ త్రూ ద ఓషన్స్ ఆఫ్ డార్క్నెస్. అక్కడికి ట్రావెల్ చేసిన తర్వాత, ఎంత దూరం వెళ్ళిన తర్వాత, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నువ్వు క్రొత్తగా ఒక తల్లి గర్భంలోకి నీ ఆత్మ ప్రవేశించినప్పుడు కూడా నా కన్ను నీ ఆత్మ పైనే ఉంది. తర్వాత నీవు పుట్టినప్పుడు కూడా నా కన్ను నీ ఆత్మ పైనే ఉంది. ఐ ఆమ్ అబ్జర్వింగ్, ఐ ఆమ్ వాచింగ్ యూ, ఐ ఆమ్ ఫాలోయింగ్ యూ. నేను నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నాయన నువ్వు పెద్దవాడివి అయ్యావు, నీకు మిలిటరీలో ఉద్యోగం ఇప్పించింది నేనే, ట్రాన్స్ఫర్ చేయించింది నేనే, ఇక్కడికి రప్పించింది నేనే. ఎందుకని? నీ శేష జీవితాన్ని, నీ శేష సాధనని పూర్తి చేసుకొని నువ్వు జీవన్ముక్తుడివి కావాలా అని చెప్పి లహరి మహాశయుడికి చెప్పగానే బాబాగాజీ పూర్వజన్మ ఈయనకు గుర్తొచ్చింది కాబట్టి వీరి పాదాలపైన పడి చక్కగా ప్రాధాయపడి ఏడుస్తూ మిగతా సాధనని పూర్తి చేసుకొని ఆ తదనంతర కాలంలో లహరి మహాశయుడి క్రియాయోగాన్ని ప్రవేశపెట్టాడు. అది ఆ తర్వాత ఆ సంస్థ యుక్తేశ్వర బాబాజీ చేతిలోకి రావడం, ఆ తర్వాత పరమహంస యోగానందజీ అదే క్రియా యోగాన్ని వారు ఉపదేశించడం జరుగుతుంది. అందువలన భక్తులారా, జగద్గురువులు ఎప్పుడు కూడా ఇలా ఉంటారు. మరి జగద్గురువుల అపార కృపారసం భక్తులపైన పడాలి. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా అనేకమైనటువంటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, మాది ఈ మెడిటేషన్, మాది ఆ మెడిటేషన్, మేము క్రియాయోగా ఇస్తున్నాము, మేము సిద్ధ గురువులం, మేము ముట్టుకోగానే మీకు ఈ లోకాలు కనబడతాయి, మీ పూర్వజన్మ వస్తుంది. రకరకాల వందలు, ఒకళ్ళ వ్యక్తి కాదండి, బోల్డ్ మంది చెప్తున్నారు. కానీ జగద్గురువుల ఆదిశంకరాచార్యులు వారు సంఘటనలో మరి పద్మపాదుల వారు ఉండేవారు, ఆయన ప్రధాన శిష్యుడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఈ పద్మపాదుడికి జలస్తంభన విద్య నేర్పిస్తారు. ఆయన మిగతా వాళ్ళు ఈర్షపడుతూ ఉంటారు, శిష్యులంతా కూడా ఈర్షపడుతూ ఉంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మరి పద్మపాదుడికి ఎక్కువ పార్షాలిటీ చూపిస్తున్నాడు, ఎక్కువ పక్షపాతం చూపిస్తున్నాడని మరి ఆ వాళ్ళందరినీ పిలుస్తాడు. గురువుకి శిష్యులందరూ సమానమే, పక్షపాతం గురువుకు ఉండదు. నాయనా మీరందరూ కూడా ఇదిగో ఓం లబలబ ఇది మంత్రం, మీరు వెళ్ళండిరా, ఈ నది ఈ చివరి నుంచి ఇదిగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ తీరం వరకు నడుస్తారంటే ఒక్కొక్క శిష్యుడు బయలుదేరాడు. ఓం లబలబా అంటూ బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు వీడు కొంత దూరం. ఒక శిష్యుడికి డౌట్ వస్తుంది, ఇదేం మంత్రం అని, ధన్మని మునిగిపోతాడు వాడు. రెండో శిష్యుడు, మూడో శిష్యుడు, సందేహాత్మ వినశ్యతి, ద మోర్ డౌట్స్ యు హ్యావ్ యు విల్ బి మోర్ కొలాప్స్డ్. ఎక్కువ సందేహాలు ఉంటాయి చూసారు, ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది మనుషులకి సందేహాలేనండి, నెగిటివ్ యాటిట్యూడ్, వాళ్ళు తప్పకుండా వినాశనమే. అప్పుడు పద్మపాదుడు వస్తాడు, వచ్చి ఈ శిష్యుడు, అప్పుడు అతని పేరు పద్మపాదుడు కాదు, గురువుగారు ఇచ్చిన మంత్రం, ఏదో మంత్రం, ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో భక్తి ప్రపత్తులతో, ఎంతో నమ్మకంతో ఆయన జపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఆయనకి ఒక పద్మము, తామర పువ్వు ఆయన అడుగు పెట్టిన చోటల్లా ఒక పద్మం పడుతూ ఉంటుంది. దాని మీద కాలు వేసుకుంటూ ఈయన ఈ చివరి తీరం నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోయాడు. పద్మము పాదాల దగ్గర పడింది కాబట్టి ఈయనకి పద్మపాదుడు అనే పేరు తదనంతర కాలంలో వచ్చింది. ఈ విధంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు వారి యొక్క శిష్యుడికి జలస్తంభన విద్యను నేర్పించారు. భక్తులను అనుగ్రహించడానికే గురువులు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ, మరి వందే కృష్ణం వందే జగద్గురు అనుకున్నాం కదండి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో కూడా జరిగింది. ఈ డూప్లిసిటీ అనేది ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటుందండి. ద్వాపర యుగంలో ఉంటుంది, త్రేతాయుగంలో ఉంటుంది,
కలియుగంలో ఉంటుంది. అందుకని మనం బాధపడక్కర్లేదు. జగద్గురువులను ఏరుకోవడంలోనే మన విచక్షణ జ్ఞానం ఉంటుంది. అది మన కర్మలను బట్టి, మన కాలాన్ని బట్టి భగవంతుడు మనకి ఇస్తాడు. డూప్లికేట్ గురువు ఇచ్చాడంటే వాడు మన కర్మ కాలిపోయింది కాబట్టి వాళ్ళని పట్టుకొని మనం ఉంటాం అనమాట. కాశీరాజు అనేటువంటి పౌండరికుడు, ఈయన శ్రీకృష్ణుడు లాగే తానే కృష్ణుడు అని ప్రచారం చేసుకున్నాడు. తానే కృష్ణుడిలాగా శంఖ చక్రాలు ధరించాడు, సుదర్శన చక్రాన్ని ధరించాడు, గదను ధరించాడు. నేనే ఒరిజినల్ కృష్ణుణ్ణి అని చెప్పి ఒరిజినల్ కృష్ణుడు డూప్లికేట్ అని ప్రచారం చేస్తాడు. మన కృష్ణుడిని, మధురలో ఉన్నటువంటి కృష్ణుడు, ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడు, అతను డూప్లికేటు. పౌండరిక రాజు అయినటువంటి నేను ఐఆమ్ ద ఒరిజినల్ కృష్ణ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. అదే భావనలో ఉంటున్నాడు. తానే కృష్ణుడు అనే భ్రమలో ఉంటున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ రక్షిస్తున్నాడు, చేస్తున్నాడు, ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. ఈ విషయం ఎలాగో నెమ్మదిగా కృష్ణుడికి చేరుతుంది, ఒరిజినల్ కృష్ణుడికి. అయ్యా కృష్ణ, మరి నువ్వు ఒరిజినల్ కృష్ణుడు అయితే ఆయన ఒరిజినల్ కృష్ణుడు అని ప్రచారం చేసుకుంటున్నాడు. మరి అప్పుడు ద్వారక వెళ్ళిపోతాడు కృష్ణుడు, బృందావనం వెళ్ళిపోయి వదిలేసి. వెళ్ళిపోయిన తర్వాత ఈ ద్వారకలో ఉంటున్న కృష్ణుడికి తెలుస్తుంది. వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసండి? డూప్లికేట్ షుడ్ నాట్ బి, డూప్లిసిటీ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్, ఐ విల్ పనిష్ హిమ్ అని చెప్పి వెంటనే వారిని ప్రకటించి కృష్ణుడు వస్తాడు. నేను ఈ డూప్లిసిటీని నేను అంగీకరించను, వెంటనే త్రుంచేస్తానని చెప్పి వచ్చి ఆ పొండరీక రాజుతో యుద్ధం ప్రకటిస్తాడు. వాడేమనుకుంటాడు, వాడు నువ్వే డూప్లికేట్ కృష్ణుడు అని కృష్ణుడిని నిందిస్తాడు, శిశుపాలుడు నిందించినట్టుగా. అది సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది శ్రీకృష్ణులో లీనమైపోతుంది. ఆ చక్రం వచ్చి గదను ప్రయోగిస్తాడు. సాక్షాత్తు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి లీలామానుష విగ్రహుడైనటువంటి మన కృష్ణుడి యొక్క శరీరంలోకి ఆ గద, ఆ సుదర్శన చక్రం లీనమైపోతాయి. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని చేత పుండరీకుడిని త్రుంచివేస్తాడు తల. అయితే ఇక్కడ గమనించండి, పరమాత్మ చేసేటటువంటి లీలల్లో కొన్ని విషయాలు. వాణ్ణి శిక్షించాడు తప్ప అతనికి ఉత్తమ గతిని ప్రసాదించాడు. ఇన్నాళ్ళు నేనే కృష్ణుడిని అనే భావంతో బతికాడు వీడు. దీన్నే సాయుధ్య భక్తి అంటారు. మనకి సామీప్య భక్తి, సాయుధ్య భక్తి, నవవిధ భక్తులు భక్తి మొత్తం దేంతో స్టార్ట్ అవుతుందండి భక్తి? నవవిధ భక్తులు శ్రవణంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక భజన ప్రోగ్రామ్కి వెళ్తాం, ఒక భజనలో వెళ్ళిపోయి నువ్వు పాట పాడే అంటే మనందరం సిగ్గుపడిపోతాం. ఫస్ట్ వింటాం, భజనలో ఒక 10 రోజులు అటెండ్ అవుతాం, వింటాం. దట్ ఇస్ కాల్డ్ శ్రవణం. వినడం అంటే ఏంటండి? ఈ చెవులతో వినడం, ఈ చెవులతో వదిలేయడం. శ్రవణం అంటే ఏంటండి? ఈ చెవితో విని మనస్సులోకి లయం చేసుకొని అర్థం చేసుకొని మనస్సులోనే ఉంచుకోవడం, ఈ చెవితో వదిలేకపోవడం. దీంతో ప్రారంభం అవుతుంది శ్రవణంతో మొదటి భక్తి. రెండోది ఏం చేస్తుంది? సీనియారిటీ వచ్చింది మనకి, కొంత అలవాటు పడతాం సర్కమ్స్టెన్సెస్కి, చుట్టూ ఉన్న పరిసరాలకి, సరౌండింగ్స్కి. అవి వాళ్ళతో హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే పదం కలుపుతాం. మనం కూడా మనకు తెలియకుండానే కీర్తనం చేస్తాం. ఇది రెండో స్టెప్. ఆ విధంగా 9 స్టెప్స్ ఎక్కిస్తాడనమాట. అందులో సాయుధ్య భక్తి అంటే శ్రీకృష్ణుడే నేను అనేటటువంటి భావంతో ఆఖరిగా ఆత్మనివేదన భావన. తను అలా బ్రతికాడు కాబట్టి ఆయనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. అదేవిధంగా మీరు చూసుకోండి, బలిచక్రవర్తిని అన్యాయంగా వామనావతారంలో, మరి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి భూమికి తొక్కేశాడు, శిక్షించాడు అని అనుకుంటాం. కానీ ఆ తర్వాత బలిచక్రవర్తిని పాతాళలోకానికి చక్రవర్తిగా చేశాడన్న విషయం మనందరికీ తెలియదు, చాలామందికి తెలియదు. ఆ పాతాళలోకానికి అధిపతిగా మన్వాంతరాలు పరిపాలించుకునే విధంగా బలిచక్రవర్తిని మహారాజుగా చేశాడు. అందువల్ల మహాభక్తులారా, పరమాత్మలు, జగద్గురువులు వీరంతా కూడా మనము దేవుడి కోసం, గురువు కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. గురువు పరమాత్మ గురు రూపంలో వస్తాడు, జగద్గురువు రూపంలో మనల్ని ఉద్ధరిస్తాడు. మనము చేయాల్సినది ఏమిటంటే, మనం చక్కగా ఆ గురువు యందు భక్తి ప్రపత్తులతో, భగవంతుని యందు భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో, సహనంతో వెయిట్ చేయాల్సిందే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. పార్వతీ పరమేశ్వరార్పణమస్తు.